హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకొని ఇలాంటి హాలో ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. స్టెప్ బై స్టెప్ నెస్టెడ్ లూప్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి వీడియోకి అయితే రండి అనమాట. మనం ఇప్పటివరకు పైథాన్ సిరీస్లో ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇక్కడ మీరు మన పీడిఎఫ్లో చూసినట్లయితే ఇక్కడ మనం ఇంట్రడక్షన్ టు పైథాన్, అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్, ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, అలాగే నెస్టెడ్ కండిషన్స్, ఇక్కడ వరకు మనం టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం పైథాన్ సిరీస్లో ఒక 37 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం స్టార్టింగ్కి వెళ్ళి మనం 37 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఏ విధంగా నేర్చుకున్నాం అంటే ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పటివరకు మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. ఇప్పుడు మీకు ఈ బేస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, బట్ మీకు ఒకసారి టాపిక్ అర్థమవుతే మీరు ఎలాంటి ప్యాటర్న్ అయినా కానీ మీరు ఈజీగా అయితే చేయగలుగుతారు అనమాట. మీరు మల్టిపుల్ వీడియోస్ చూసే బదులు ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు ఎలాంటి హాలో ప్యాటర్న్ అయినా కానీ మీ సొంతంగా మీరైతే ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మన వీడియోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మన స్లైడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంది, ఇది మన ఫస్ట్ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. మనం ప్రీవియస్గా మల్టిపుల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది ప్యాటర్న్స్ మీద. సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఏ విధంగా చేయాలి, అలాగే హాలో ప్యాటర్న్స్ ఏ విధంగా చేయాలి, ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేసుకొని అనేది మనం ప్రీవియస్గా వీడియోస్లో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోస్ అయితే చూడండి అనమాట. ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా మనం ఈ క్వశ్చన్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా మనం క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ హాలో స్క్వేర్ ఆఫ్ n rows and n columns using numbers where integer n is given as input. ఓకేనా? ఇంటీజర్ n అనేది ఒక ఇన్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఇలాంటి ప్యాటర్న్ అనేది మనం డెవలప్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇంటీజర్ n అంటే మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని రోజు 5 కదా, ఇక్కడ n అంటే మనకి 5 అనమాట. ఓకేనా? ఇది n అంటే మనకి 5. మనం ముందుగా ఏం చేయాలి, ఇచ్చిన ఇన్పుట్కి ఈ ప్యాటర్న్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇచ్చుకుందాం అనమాట. ఓకేనా? ఇది మీకు తెలుసు కదా, మన ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేను ఫస్ట్ రోకి ఇక్కడ 1 అని వేస్తున్నాను అనమాట. నేమ్ వచ్చేసి i ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ రోకి నేను i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ రోకి i ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ నేను 1కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. మన ఇష్టం అనమాట, 1కి అయితే స్టార్ట్ చేయొచ్చు, 0కి అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను 1కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం i ఈజ్ ఈక్వల్ టు 3, అలాగే i ఈజ్ ఈక్వల్ టు 4, ఇక్కడ మనకి i ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? సీక్వెన్స్ ఒక్కో స్టెప్ అయితే మనం చేసుకుంటూ వెళ్తే మనం ఈజీ అవుతుంది అనమాట. ఇది మన ఫస్ట్ స్టెప్. ఈ రోజుకి నెంబరింగ్ అయితే ఇచ్చుకోండి. దీని తర్వాత మనం స్పేసెస్, ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి కాబట్టి మనం స్పేసెస్ని అయితే డీటెయిల్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇది మన సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ మనం స్పేసెస్ని అయితే డ్రా చేసుకుందాం. ఇక్కడ మనకి ఇది మన ప్యాటర్న్ కదా, ఇప్పుడు మనకి 1 పక్కన స్పేస్. ఓకేనా? ఇక్కడ అలాగే 2 పక్కన స్పేస్, అలాగే మనకి 3 పక్కన స్పేస్, అలాగే 4 పక్కన స్పేస్. ఇక్కడ మనకి తెలుసు కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక నెంబర్ అంటే మనకి నెంబర్ ప్లస్ స్పేస్ అనమాట. ఆ రెండింటిని కలిపి మనం ఒక నెంబర్ కింద అయితే కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? మీకు ముందుకు వెళ్తుంటే అర్థమవుతుంది, మీరేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తాను. ఓకేనా? స్పేస్, ఇక్కడ మనం రైట్ సైడ్లో నేనైతే ఒక స్పేస్ తీసుకున్నాను. ఇక్కడ ఎన్ని స్పేసెస్ తీసుకున్నా మనకి ఎలాంటి ఈ ప్యాటర్న్లో చేంజెస్ అనేవి రావన్నమాట. ఇట్స్ రైట్ సైడ్లో. ఓకేనా? ఇక్కడ మనం స్పేసెస్ సేమ్ కదా, మళ్ళీ ఈ స్పేస్ కింద స్పేస్, అలాగే ఈ 2 కింద 2కి కరస్పాండింగ్ ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ కింద ఒక స్పేస్, అలాగే మనకి ఈ 3 కింద ఒక స్పేస్. ఈ స్పేసింగ్ అనేది మీరు అయితే డీటెయిల్గా అయితే తీసుకోవాలన్నమాట. ఈ స్పేసింగ్ బేస్ చేసుకొని మనం లాజిక్ అయితే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ స్పేసింగ్ ఇచ్చేటప్పుడు డీటెయిల్గా అయితే ఇవ్వండి అనమాట. ఎలాంటి మిస్టేక్ అయితే చేయకండి. ఓకేనా? ఇలా ఒక మిస్టేక్ జరిగినా కానీ మనకి కరెక్ట్ ప్యాటర్న్ అయితే రాదనమాట. కానీ మళ్ళీ ఈ స్పేస్ కింద ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్, 3 కింద ఒక స్పేస్, మళ్ళీ స్పేస్ కింద ఒక స్పేస్, మళ్ళీ 4 కరస్పాండ్ ఒక స్పేస్, మళ్ళీ స్పేస్ కింద ఒక స్పేస్, ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్, ఒక స్పేస్, ఒక స్పేస్, ఒక స్పేస్, స్పేస్. ఇక్కడ నేను స్పేస్ని అండర్ స్కోర్ లేదా ఐఫాన్ తోడు అయితే డినోట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ డాషెస్ అంటే స్పేసెస్ అనమాట. ఓకేనా? ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి
అర్థం కాకపోవచ్చు. సో మనకి ఈ డాషెస్ అనేవి స్పేసెస్. ఈ స్పేసెస్ని రిప్రజెంట్ చేయడానికి ఈ విధంగా నేను డాషెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 2 కింద ఒక స్పేస్, 4 కింద ఒక స్పేస్, అలాగే 5 పక్కన ఒక స్పేస్. ఓకేనా, ఇప్పుడు మనం స్పేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత స్టెప్ ఏంది, మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకున్నాం అంటే మనం కాలమ్స్ కూడా నేమ్స్ ఇవ్వాలన్నమాట. మనం కాలమ్స్ కూడా నేమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఏంది, ఇక్కడ మీకు ఈ కాలమ్స్ని అయితే డివైడ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ నేను కాలమ్స్ని ఈ లైన్ తోటి అయితే నేను డిఫరెంట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, డివైడ్ చేస్తున్నాను. అప్పుడు మీకు కాలమ్స్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. నేను అన్ని లైన్స్ అయితే ఇస్తాను వర్టికల్గా. ఓకేనా, ఈ కాలమ్స్ నేనైతే డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ కాలమ్స్ని ఈ లైన్స్ తోటి అయితే డివైడ్ చేసాం అనమాట. కాలమ్స్కి నేమ్స్ అయితే ఇచ్చుకుందాం. ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ ఏ ఫార్మాట్లో ఉంది, ఒక స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. అంటే మనకి ఏ విధంగా ఉంది, ఒక స్క్వేర్ లోపల ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ కాలమ్స్కి మనం నేమింగ్ అయితే ఇచ్చుకుందాం అనమాట. జే ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఫస్ట్ కాలం నేమ్ అనమాట ఇది. ఇది మన సెకండ్ కాలం, జే ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే కదా, సెకండ్ కాలం. ఇప్పుడు మనకి థర్డ్ కాలం, ఇక్కడ మనకి థర్డ్ కాలం ఎక్కడ ఉంది, థర్డ్ కాలం ఇది అనమాట, జే ఈజ్ ఈక్వల్ టు 3. ఫోర్త్ కాలం, జే ఈజ్ ఈక్వల్ టు 4. దీని తర్వాత జే ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా, ఈ విధంగా అయితే నేమింగ్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. దీని తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక సెల్ మనకి ఏంది 1, దాని పక్కన స్పేస్ ఉంది కదా, దాన్ని మనం ఒక నెంబర్ కింద అయితే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా, అది ఒక స్పేస్, స్పేస్ ప్లస్ నెంబర్ అంటే ఒక నెంబర్. ఒక నెంబర్ అంటే ఏంది, మనకి నెంబరు ప్లస్ స్పేస్ అనమాట. ఓకేనా, దాన్ని ఒక సెల్ కింద అయితే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇక్కడ మీకు ప్యాటర్న్ చూసి మీకు ఏముంది, ఓన్లీ మనకి ఈ ఎడ్జెస్లో మనకి నెంబర్స్ అయితే ఉండడం జరిగింది, మిడిల్లో స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. ఇది క్లియర్ కదా, ఓన్లీ నెంబర్స్ స్పేసెస్ మనకి ప్యాటర్న్లో ఈ రెండే ఉన్నాయి అనమాట. ఓకేనా, నెంబర్స్ స్పేసెస్. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూసినట్టయితే నెంబర్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి, ఇక్కడ నెంబర్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి ఇప్పుడు చూద్దాం. నెంబర్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి చూద్దాం అనమాట. నెంబర్స్ ఇక్కడ మనకి నెంబర్స్ అనేది ఎక్కడెక్కడ వచ్చినాయి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి నెంబర్స్ ఎక్కడికి వస్తున్నాయి, ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా అయితే అర్థం చేసుకోండి. ఇది ఒక ప్రాబ్లం మీకు అర్థమైతే కమింగ్ ప్రాబ్లమ్స్ అనేది మీకు అయితే క్లియర్గా అయితే అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ నెంబర్స్ అనేది ఎక్కడెక్కడ వస్తున్నాయి, జే 1 ఉన్నప్పుడు మనకి ఈ కాలం మొత్తం నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, జే అనేది 1 ఉన్నప్పుడు, ఓకేనా, జే 1 ఉన్నప్పుడు మనకి ఈ కాలం మొత్తం 1s అయితే రావడం జరుగుతుంది. అంతే కదా, జే ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు. ఆర్ ఇంకెప్పుడు వస్తుంది, అలాగే జే అనేది 5 ఉన్నప్పుడు. ఇక్కడ చూసారు కదా, జే అనేది 5 ఉన్నప్పుడు ఇవన్నీ నెంబర్స్ ఈ కాలం మొత్తం నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ కాలం మొత్తం నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే జే అనేది 5 ఉన్నప్పుడు. జే అంటే 5 అంటే ఏంది, మనకి ఎన్ కదా, లాస్ట్ కాలం కాబట్టి ఎన్. అంతే కదా, ఎన్ ఎంత ఉంది, 5 కదా. ఓకేనా, జే అనేది ఎన్ ఉన్నప్పుడు మనకి కాలమ్స్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత ఆర్ ఇంకెప్పుడు వస్తుంది, ఐ అనేది 1 ఉన్నప్పుడు ఈ పైరో అయితే రావడం జరుగుతుంది. అంతే కదా, ఐ అనేది 1 ఉన్నప్పుడు ఈ పైరో అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడు నెంబర్స్ వస్తున్నాయి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు. ఆర్ ఇంకెప్పుడు వస్తున్నాయి, ఐ అనేది 5 ఉన్నప్పుడు. 5 అంటే ఎంత, ఎన్ కదా, 5 అంటే ఎన్. అంటే ఐ అనేది ఎన్ ఉన్నప్పుడు మనకి అన్ని నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఐ అనేది ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఈ కండిషన్లో మనకి నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ప్యాటర్న్లో మనకి ఈ కండిషన్లో మనకి నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఓకే కదా, నెంబర్స్ అయితే వస్తున్నాయి, ఇది క్లారిటీ. ఇప్పుడు మనకి ఎప్పుడు స్పేసెస్ వస్తున్నాయి, స్పేసెస్ మనకి రిమైనింగ్ ఇవి కాకుండా మిగతా అన్ని ప్లేసెస్లో మనకి స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇవి కాకుండా మిగతా అన్ని ప్లేసెస్లో మనకి 2 స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. అంతే కదా, 2 స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ప్రతి బాక్స్లో 2 స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఇది క్లియర్, ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు మనకి నెంబర్స్ వస్తాయి అనుకున్నాం, కానీ ఏ నెంబర్ వస్తుంది, ఏ బాక్స్లో ఏ నెంబర్ వస్తుంది మీకు అర్థమవుతుందా. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ బాక్స్ తీసుకున్నాడైతే ఫస్ట్ బాక్స్లో 1 వచ్చింది కదా, ఈ 1 ఎలా వచ్చింది అంటే జే 1 ఉంది కాబట్టి మనకి ఫస్ట్ బాక్స్లో 1 వచ్చింది. ఓకేనా, అలాగే సెకండ్ బాక్స్లో 2 వచ్చింది. ఇది ఎలా వచ్చింది, జే 2 ఉంది కాబట్టి నెంబర్ 2. 3 వచ్చింది, జే 3 ఉంది కాబట్టి 3, జే 4 ఉంది కాబట్టి 4, జే 5 ఉంది కాబట్టి 5. అంటే మనకి జే అనేది రిపీట్ అవుతుంది అనమాట.
జే అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, జే అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇప్పుడు మనకి ఐ అనేది 2 అయింది అనుకోండి, రో అనేది 2 అయింది అనుకోండి, మనకి జే 1 ఉంటే మనకి 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా, మిగతా అన్ని ప్లేసెస్లో మనకి స్పేసెస్ వస్తున్నాయి. మళ్ళీ జే ఎంత ఉంటే అదే ప్రింట్ అవుతుంది అనమాట, స్పేస్. ఓకేనా, జే అనేది 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం మీ కోడ్ రాస్తే ఇంకా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంతవరకు అయితే. ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం. ఇక్కడ మీకు కోడ్ అయితే రాస్తాను. వీటిని పక్కకి అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకొని ఈ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఈ కోడ్ ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్. ఈ అవుటర్ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది అనమాట. అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ మనం అవుటర్ ఫర్ లూప్, దీన్ని మనం అవుటర్ ఫర్ లూప్ అయితే అంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఎంత అయితే ఉంటుందో, రోస్ ఎన్ని అయితే ఉంటుందో అన్ని టైమ్స్ అనేది ఈ అవుటర్ లూప్ అనేది రిపీట్ కావాలన్నమాట. అంటే మనం ఇక్కడ ఎన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఎన్ అనేది ఇచ్చాం. ఓకేనా, దీని తర్వాత మనం ఇన్నర్ లూప్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1 నుంచి ఎన్ వరకు. అంటే n+1 అంటే ఎన్ వరకు తీసుకుంటుంది కదా రేంజ్ ఫంక్షన్, ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ముందుగా ఒక కండిషన్ రాయాలి కదా. ఎప్పుడు నెంబర్స్ ఉంటాయి మనకి, ఇఫ్ అనే ఒక కండిషన్ అయితే రాద్దాం. ఇఫ్ ఏంది మనకి జే ఈజ్ ఈక్వల్ టు 1 or j is equal to n or I is equal to 1 or I is equal to n అయినప్పుడు మనకి ఏం రావాలి, నెంబర్స్ రావాలి. ఆ నెంబర్స్ ఏం ప్రింట్ కావాలి, నెంబర్ అంటే ఏమొస్తుంది, జేని ప్రింట్ చేయాలి కదా, జేని ప్రింట్ చేయాలి. ఓకేనా, ప్రింట్ ఆఫ్ జే ప్రింట్ చేస్తాం. జే తర్వాత మనకి ప్రతి నెంబర్ తర్వాత మనకి స్పేస్ ఉంది కదా, ప్రతి నెంబర్ తర్వాత స్పేస్ ఉంది. మనం ప్రింట్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది మనకి నెక్స్ట్ లైన్కి రావట్లేదు అనమాట, సేమ్ లైన్లో మనకి హారిజాంటల్గా ప్రింట్ అవుతుంది. ఓకేనా, మీకు అర్థమవుతుందా. ఇక్కడ 1 తర్వాత మనకి 2 అనేది పక్కనే రావడం జరుగుతుంది, అంటే మనకి కింద రావట్లేదు 2 అనేది, అంటే హారిజాంటల్గా ప్రింట్ అవుతుంది, అంటే కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వట్లేదు. సో మనం దానికోసం మనం ఏం చేస్తాం, ఎండ్ అనేది మనం ఒక పారామీటర్ అయితే యూజ్ చేసుకుంటాం. ఎండ్ అని ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తాం అనుకో. ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తే ఏమవుతుంది, మనకి వీటి మధ్యలో స్పేస్ అనేది రాదనమాట. 1 తర్వాత ఈ 1 మధ్యలో 1కి 2కి మధ్యలో స్పేస్ రాదు. సో మనకు స్పేస్ కావాలి కాబట్టి ఈ స్ట్రింగ్ ఎంప్టీ స్ట్రింగ్ కాకుండా స్పేస్ అయితే ప్రొవైడ్ చేయాలి, మన స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, మన స్పేస్ అనేది ఇచ్చాం అంటే నెంబర్స్ అనేది ఇప్పుడు హారిజాంటల్గా అయితే ప్రింట్ అవుతాయి అనమాట. దీని తర్వాత ఎల్స్, ఇప్పుడు మనకి జే అనేది 1 కాదు, ఎన్ కాదు, అలాగే ఐ అనేది 1 కాదు, ఐ అనేది ఎన్ కాదు అనుకోండి. ఇవి కాకుండా ఉన్నప్పుడు మనకి ఏం ప్రింట్ చేయాలి, స్పేసెస్ అని ప్రింట్ చేయాలి. ఎల్స్ ఈ కండిషన్స్ కాకుండా మనం ఏం ప్రింట్ చేయాలి, స్పేసెస్. ప్రింట్ ఆఫ్ ఎన్ని స్పేసెస్, మనం డబుల్ స్పేసెస్ అయితే ప్రింట్ చేయాలి. ప్రతి సెల్లో ఏమున్నాయి, డబుల్ స్పేసెస్ ఉన్నాయి కదా, మనం డబుల్ స్పేసెస్, ఇక్కడ ఒక స్పేస్, తర్వాత ఎండ్ అని యూజ్ చేసుకుని ఇందులో ఒక స్పేస్ అయితే ఇస్తున్నాం అనమాట. అంటే స్పేసెస్ కూడా మనకి హారిజాంటల్గానే రావడం జరుగుతుంది. కదా, నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. దీని తర్వాత మనకి ఒక రో అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే 1 2 3 4 5 ఈ విధంగా మనకి ఒక రో అనేది ప్రింట్ చేసింది. ఎప్పుడు ఒక ఫర్ లూప్ అనేది రన్ అయినప్పుడు, ఇన్నర్ ఫర్ లూప్ అనేది రన్ అయినప్పుడు ఒక రో అనేది ప్రింట్ చేసింది. దీని తర్వాత మనకి నెక్స్ట్ లైన్ మూవ్ కావాలి కదా, ఎండ్ యూజ్ చేసుకున్నాం మనకి సేమ్ రోలో ప్రింట్ కావాలని. కానీ ఒక ఫర్ లూప్ అయిపోయిన తర్వాత, ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ మూవ్ కావాలనుకో. సో దానికోసం ఇక్కడ ఏం చేయాలి, ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత సేమ్ అదే రోలో మనం ఏం చేయాలి, ఎంప్టీ ప్రింట్ అనేది ఇవ్వాలన్నమాట. ఎంప్టీ ప్రింట్ అనేది ఇచ్చినప్పుడు మనకి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ మూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత. కానీ మనం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇచ్చాం, ఇక్కడ ఇండెంటేషన్ చూడండి, ఫర్ లూప్ తర్వాత ఇచ్చాం, ఫర్ లూప్ లోపల ఇవ్వలేదు అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్త అయితే ఉండాలన్నమాట ఇది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా, దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా మనకి అవుటర్ ఫర్ లూప్ ఏం చేస్తుంది, అవుటర్ ఫర్ లూప్లో మనకి రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి 0 నుంచి n వరకు అనమాట. 0 నుంచి n వరకు అంటే n-1 వరకు, 0 1 2 3 4 ఈ 4 వరకు మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేసింది అనమాట. ఓకేనా, మనం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తే మన కండిషన్ అనేది రాంగ్ అవుతుంది కదా, ఐ అనేది 1 కావాలి కదా. సో మనకి ఇక్కడ 1కి వెళ్ళి అయితే స్టార్ట్ చేద్దాం, అవుటర్ లూప్ కూడా మనం 1కి వెళ్ళి అయితే స్టార్ట్ చేద్దాం, 1కి వెళ్ళి n వరకు. ఓకేనా, 1కి వెళ్ళి n వరకు +1.
సో మనకి 1కి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నెంబర్స్ ఏమి ఇచ్చుకున్నాం మనం 1కి ఇచ్చాం కదా. సో మనం 1కి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 1 నుంచి 5 వరకు అనేది ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఈ ఔటర్ ఫర్ లూప్. ఇప్పుడు మనం ఔటర్ ఫర్ లూప్ ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. దీని తర్వాత మనకి ఇన్నర్ ఫర్ లూప్ ఈ రిపీటెడ్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఏం చేస్తుంది మనకి ఇప్పుడు మనకి ఈ రిపీటెడ్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది కర్సర్ అనేది. ఇప్పుడు మనకి రిపీటెడ్ బ్లాక్ ఏం చేస్తుంది ఇప్పుడు మనకి ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఏం చేస్తుంది, మళ్ళీ మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎక్కడి వరకు? ఎన్ వరకు. 1 2 3 4 5 వరకు మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. జనరేట్ చేసింది. ఇప్పుడు మనకి కండిషన్ చెక్ చేసుకోవాలి. మనకు ముందుగా ఐలో ఎంత ఉంది, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ముందుగా ఐలో ఎంత స్టోర్ అవుతుంది? 1 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు అవుటర్ లూప్ అనేది ఫస్ట్ టైం రన్ అవుతున్నప్పుడు ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది. అంతే కదా, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్లో ఐలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఇన్నర్ లూప్లో జేలో ఎంత స్టోర్ అవుతుంది? జేలో కూడా 1 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి జే ఈజ్ ఈక్వల్ టు 1 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్లో ఈ కండిషన్ అయితే చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ అయితే చెక్ చేయాలి. ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 1, అవును, కండిషన్ అనేది ట్రూ. ఓకేనా? ఈ కండిషన్ అనేది ట్రూ అయిందనమాట. జే అనేది 1 అయింది. మనం ఏం ప్రింట్ చేయాలి? 1ని ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా? జేని ప్రింట్ చేస్తున్నాం కదా. జేలో ఎంత ఉంది? 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ సెల్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. 1 ప్లస్ దాని పక్కన ఒక స్పేస్, 1 ప్లస్ దాని పక్కన ఒక స్పేస్, అంటే ఈ 1 అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనం ఈ 1 అయితే ప్రింట్ మనం ఈ 1 అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. 1 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అవుట్పుట్లో మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనకి ఇన్నర్ లూప్లో మన నెక్స్ట్ ఏమవుతుంది? 1 టైం అనేది లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1 టైం ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ లూప్లో ఏం జరుగుతుంది? ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది కదా. సో మనకి ఇన్నర్ లూప్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే మనకి జేలో 2 ఉంటుంది. ఓకేనా? జేలో మనకి ఇక్కడ 2 ఉంటుంది. జేలో 2 ఉన్నప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 2, ఓకేనా? జే ఈజ్ ఈక్వల్ టు 2 కాదు. ఓకే, జే ఈజ్ ఈక్వల్ టు ఎన్, జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ కాదు. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ. ఐ అంటే 1, అంతే కదా, ట్రూ. ఇక్కడ మనకి కండిషన్ ట్రూ కాబట్టి మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? దీన్ని అయితే ప్రింట్ చేయాలి. జేని అనేది ప్రింట్ చేస్తున్నాం. జేలో ఎంత ఉంది మనకి? 2 ఉంది. 2 దాని పక్కన ఒక స్పేస్, ఓకేనా? 2 దాని పక్కన ఒక స్పేస్ అయితే ప్రింట్ అవుతుంది. మళ్ళీ జేలో సెకండ్ టైం కూడా లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటే మీకు కోడ్ రాయడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఓకేనా? మనకి జేలో 3 అనేది ఉంటుంది. జేలో 3 ఉన్నప్పుడు మళ్ళీ కండిషన్ అయితే చెక్ చేసుకోవాలి. కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం? జే ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ కాదు, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఐలో ఎలాంటి చేంజెస్ లేదు. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మళ్ళీ కండిషన్ అనేది ట్రూ. కాబట్టి జే 3 అనేది ప్రింట్ అవుతుంది. అంటే జే ప్రింట్ అవుతుంది. జే దాని పక్కన ఒక స్పేస్. ఓకే, దీని తర్వాత మళ్ళీ థర్డ్ టైం అనేది లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ జేలో మనకి ఎంత ఉంటుంది? జేలో 4 ఉంటుంది అనమాట. జేలో 4 ఉన్నప్పుడు మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తాం. అంటే కండిషన్ ట్రూవే కదా, ఐ 1 ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ. సో మనకి మళ్ళీ జే అనేది ప్రింట్ అవుతుంది. జేలో ఎంత ఉంది? 4. సేమ్ ఇప్పుడు మనకి జేలో 5 అనేది ఉంటుంది. ఈ 4th టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జేలో 5 అనేది ఉంటుంది. సో మళ్ళీ ఐ అనేది 1 కాబట్టి మళ్ళీ కండిషన్ అనేది ట్రూవే కదా, కండిషన్ అనేది ట్రూవే కాబట్టి మళ్ళీ మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది. అంటే జే అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఈ విధంగా ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే ఇన్నర్ ఫర్ లూప్లో ఈ నెంబర్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇన్నర్ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫర్ లూప్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్ ఉందా? ప్రింట్ ఉంది కదా. సో మనకి నెక్స్ట్ లైన్లోకి అయితే రావడం జరుగుతుంది. కర్సర్ ఏం చేస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మనం అవుటర్ లూప్లోకి అయితే వెళ్తాం. ఇది మన అవుటర్ లూప్ కదా. అవుటర్ లూప్లో ఫస్ట్ టైం అయితే లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే 1 ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐలో ఎంత ఉంటుంది? 2 ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఐలో 2 ఉంటుంది. ఇది మన సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట. ఐలో ఇప్పుడు మనకి 2 ఉంటుంది. 2 ఉన్నప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్లో మళ్ళీ ఫ్రెష్గా నెంబర్స్ అనేది జనరేట్ చేస్తాం. మళ్ళీ ఫ్రెష్గా 1 నుంచి 5 వరకు 2 3 4 5 మళ్ళీ 1 నుంచి 5 వరకు అయితే రావడం జరిగింది. మళ్ళీ ఐలో ఎంత ఉంటుంది? జేలో ఎంత ఉంటుంది? మళ్ళీ జేలో 1 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ జేలో 1 స్టోర్ అవుతుంది. అంటే జే ఈజ్ ఈక్వల్ టు 1, అంటే కండిషన్ ట్రూవే. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం కదా.
కండిషన్ ట్రూవే కాబట్టి ఇక్కడ మనకి ఏం ప్రింట్ కావాలి, జే ప్రింట్ కావాలి. జేలో ఎంత ఉంది, 1 ప్రింట్ అవుతుంది అంతే కదా. 1 దాని పక్కన ఒక స్పేస్, ఇంతవరకు ఓకే కదా. మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ మళ్ళీ రన్ అవుతుంది అనమాట. జేలో మళ్ళీ 2 స్టోర్ అవుతుంది, జేలో 2 స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి మళ్ళీ కండిషన్ జే ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మన కండిషన్ ఏంది, జే ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ కాదు, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కాదు కదా, ఐ 2 కదా. అలాగే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎన్ కాదు. అంటే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో మళ్ళీ ఎల్స్లోకి వచ్చింది అనమాట. ఎల్స్లోకి వచ్చి 2 స్పేసెస్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎల్స్లోకి వచ్చి 2 స్పేసెస్ 1 2 స్పేసెస్ అనేది ప్రింట్ చేసింది. ఓకేనా, 2 స్పేసెస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 2 స్పేసెస్ అయితే ప్రింట్ చేస్తుంది. దీని తర్వాత మళ్ళీ జే అనేది 3 అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి సెకండ్ టైం ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది, జే అనేది 3 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం అనమాట, జే అనేది 3 కాబట్టి మనకి కండిషన్ అనేది మళ్ళీ ఫాల్స్. సో మళ్ళీ మనకి 2 స్పేసెస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1 2 స్పేసెస్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే అనేది 4 అవుతుంది. ఇక్కడ మనకి జే అనేది 4 అవుతుంది. మళ్ళీ 4 జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అంటే మన కండిషన్ ట్రూ కాదు అనమాట. సో మళ్ళీ మనకి 2 స్పేసెస్ 1 2 మళ్ళీ 2 స్పేసెస్. మళ్ళీ ఏం చేస్తుంది, జే ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. జే ఈజ్ ఈక్వల్ టు 5, జే ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మనకి ఏంది, ఎన్ కదా. జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో మనకి ఏం ప్రింట్ చేస్తుంది, ఓకే, జే అనేది ప్రింట్ చేస్తుంది. జే ఎంత, 5 అంట, 5 అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమొస్తుంది, 5 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎన్లో మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది మన సెకండ్ రో. అంటే లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. 4 ఉన్నప్పుడు అయిపోయింది, 5 ఉన్నప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ లూప్ కంప్లీట్ అయితే మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సేమ్ మళ్ళీ ఐలో అవుటర్ లూప్కి వస్తుంది కదా, ఐలో 3 అనేది స్టోర్ అవుతుంది. ఐలో 3 ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. 3 4 5 మళ్ళీ ఫ్రెష్గానే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జేలో ఎంత స్టోర్ అవుతుంది, జేలో మళ్ళీ 1 అనేది స్టోర్ అవుతుంది. జేలో 1 ఉన్నప్పుడు మనకి ఏంది, కండిషన్ ట్రూ కదా, జే 1 ఉంది అంటే కండిషన్ ట్రూ, అంటే మనకి జే అనేది ప్రింట్ కావాలి, 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే అనేది ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట. ఓకేనా, జే అనేది 2 అవుతుంది. జే అనేది 2 అయినప్పుడు మనకి కండిషన్ ఫాల్స్ అనమాట. జే అనేది 2 అయినప్పుడు, అలాగే ఐ అనేది 3 ఉన్నప్పుడు మనకి కండిషన్ ఫాల్స్. సో మనకి 2 స్పేసెస్ అయితే ప్రింట్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనకి అన్ని స్పేసెస్ ప్రింట్ అవుతాయి అనమాట. 2 నుంచి 4 వరకు మనకి అన్ని స్పేసెస్ ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ వరకు మనకి ఇప్పటి వరకు అన్ని స్పేసెస్. ఎప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది, జే అనేది 5 అయినప్పుడు మాత్రమే కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సేమ్ ప్రీవియస్ లాగానే జే అనేది 5 అయినప్పుడు మాత్రమే, అంటే జే అనేది ఎన్ కాబట్టి మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో మనకి లాస్ట్లో జే అనేది ప్రింట్ అవుతుంది అనమాట, అంటే 5 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అవుటర్ లూప్లో ఏం స్టోర్ అవుతుంది, మళ్ళీ ఐలో 4 అనేది స్టోర్ అవుతుంది. 4 అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. 1 2 3 4 5 మళ్ళీ జేలో 1 అనేది స్టోర్ అవుతుంది. జేలో 1 ఉంది కాబట్టి మళ్ళీ కండిషన్ అనేది ట్రూ. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ మిగతా అన్ని కండిషన్లో 4 వరకు మనకి కండిషన్లో ఫాల్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఫాల్స్ అనమాట. జే అనేది 2 ఉన్నప్పుడు, అలాగే ఐ అనేది 4 ఉన్నప్పుడు కండిషన్ ఫాల్స్. మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. కానీ ఎప్పటి వరకు మనకి ఐలో 2 ఉన్నా 3 ఉన్నా, జేలో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా మనకి కండిషన్ ఫాల్స్ అనమాట. ఓకేనా, సో మనకి లాస్ట్లో మళ్ళీ 5 అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడు జేలో 5 ఉన్నప్పుడు మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఏమవుతుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి లాస్ట్లోకి వచ్చాం. ఓకేనా, ఇప్పుడు మనకి అవుటర్ లూప్లో ఏముంటుంది, ఇప్పుడు ఐలో 5 అనేది ఉంటుంది. మళ్ళీ ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, ఇన్నర్ లూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. 1 2 3 4 5 ఇక్కడ ఇన్నర్ లూప్లో మళ్ళీ ఏముంటుంది, జేలో 1 ఉంటుంది. ఇప్పుడు మనం ఏమవుతుంది, ఐ అనేది 5 అంటే ఎన్ అనమాట. ఐ అనేది ఎన్ కాబట్టి మనకి కండిషన్ ట్రూ. ప్రతిసారి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ జేలో 2 వస్తుంది. ఓకేనా, జేలో 2 వస్తుంది. అంటే మళ్ళీ ఐ అనేది 5 ఉంది కాబట్టి మళ్ళీ కండిషన్ ట్రూ, అంటే ఒక స్పేస్ తర్వాత 2 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ జేలో 3 ఉంటుంది అనమాట. మళ్ళీ కండిషన్ ట్రూ, ఎందుకంటే ఐలో ఎన్ ఉంది కాబట్టి మనకి కండిషన్ ట్రూ. మళ్ళీ ఒక స్పేస్ ఉండి
ఇప్పుడు మనకి 3 ఒక స్పేస్ వస్తుంది. మళ్ళీ జేలో 4 ఉంటుంది. ఓకేనా, ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది, జేలో 4 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 4 స్పేస్, మళ్ళీ జేలో 5 ఉంటుంది అనమాట. జేలో 5 ఉంటుంది. ఓకేనా, జేలో మనకి 5 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ లైన్లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనకి అవుటర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి అవుటర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంది మనకి? ఇప్పుడు మనకి అవుటర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం కోడ్కి వెళ్ళి బయటకు వస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి నెక్స్ట్ లూప్ అనేది ఏ విధంగా వర్క్ అయితే తెలిసింది కదా. అవుటర్ లూప్ అనేది రోస్ ప్రింట్ చేస్తే, ఇన్నర్ లూప్ అనేది కాలమ్స్ అయితే ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటే మీరు ఏదైనా కొత్త ప్యాటర్న్ ఇచ్చినా కానీ మీరైతే ఈజీగా అయితే చేయగలుగుతారు అనమాట. ఓకేనా, ఇది మనం ఒకసారి VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. సార్ మనం ఇదే కాపీ చేసుకొని VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ మనం VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. కొంచెం ఇండెంటేషన్ అయితే కరెక్ట్గా అయితే ఇచ్చుకుందాం. ఇక్కడ మనం కోడ్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఇన్పుట్ అయితే తీసుకుందాం. అలాగే మనకి జే, ఇక్కడ మనం కంపేర్ చేయాలి కదా, అసైన్ చేయొద్దు. J డబుల్ ఈక్వల్ టు అయితే పెట్టాలన్నమాట. J డబుల్ ఈక్వల్ టు 1, J డబుల్ ఈక్వల్ టు N, అలాగే I డబుల్ ఈక్వల్ టు 1, అదే I డబుల్ ఈక్వల్ టు N. ఇక్కడ N అంటే క్యాపిటల్ N కదా, మనం ఇన్పుట్ ఏం తీసుకున్నాం, క్యాపిటల్ N. కానీ ఇక్కడ కూడా మనకి క్యాపిటల్ N కదా. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం, కరెక్ట్గా రన్ అవుతుందా లేదా చెక్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. మనకి ఏం జరుగుతుంది, ఒక ఇన్పుట్ ఏమి ఇద్దాం, 5 అనేది ఇద్దాం. 5 అని ఇచ్చి ఎంటర్ చేసినాడైతే చూసారు కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. చూసారు కదా, ఈ విధంగా మనకి మధ్యలో స్పేస్ వచ్చాయి, దాని ఎడ్జెస్లో మనకి నెంబర్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి అయితే రన్ చేసి వేరే నెంబర్ అయితే ఇచ్చి చూద్దాం. సరే, మనం 6 అనేది ఇస్తాం. చూసారు కదా, మనకి కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రన్గా అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు కూడా ఒకసారి పెన్ పేపర్ తీసుకొని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఇది మన ఫస్ట్ ప్యాటర్న్. దీని తర్వాత మనం సెకండ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత మనం సెకండ్ ప్యాటర్న్, మనకి ఈ వీడియోలో ఒక 3 ప్యాటర్న్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఫస్ట్ ప్యాటర్న్. ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్. ఇక్కడ సెకండ్ ప్యాటర్న్ ఏంది, ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ ఆలో పిరమిడ్ ఆఫ్ n rows యూజింగ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 5. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నెంబర్ 5, వేర్ ఇంటీజర్ n is given as input. ఇక్కడ ఇంటీజర్ n అనేది ఒక ఇన్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ n వచ్చేసి మనకి 6 అనమాట. 6 rows ఉన్నాయి కదా, మనకి n వచ్చేసి 6 అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఈ ప్యాటర్న్ మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. సేమ్ స్టెప్స్ అనమాట, సేమ్ ప్రీవియస్గా ఏ విధంగా చేసామో ఇది కూడా మనం సేమ్గా అయితే చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీటికి ముందుగా ఈ రోస్కి మనం నేమింగ్ అయితే ఇచ్చుకుందాం. అదే కదా మన ఫస్ట్ స్టెప్, ఈ రోస్కి మనం నేమింగ్ అయితే ఇచ్చుకుందాం. ఓకేనా, I is equal to 1, ఇది ఫస్ట్ రో. సెకండ్ రో I is equal to 2. ఓకేనా, థర్డ్ రో I is equal to 3. ఫోర్త్ రో. ఓకేనా, ఇప్పుడు నేను ఈ విధంగా అయితే నెంబరింగ్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. ఇది మనకు తెలిసింది కదా. దీని తర్వాత స్టెప్ ఏంది మనకి, స్పేసెస్. ఇప్పుడు మనం స్పేసెస్ అయితే డ్రా చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం స్పేసెస్ అనేవి మనం డీటెయిల్గా అయితే స్లోగా అయితే మనం అయితే డ్రా చేసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్యాటర్న్. ఇక్కడ మనం దీన్ని ముందుగా స్పేసెస్ అయితే డ్రా చేసుకుందాం. ఇక్కడ మనకి 5 పక్కన ఒక స్పేస్, అలాగే 6 పక్కన ఒక స్పేస్, అలాగే 7 పక్కన ఒక స్పేస్, 8 పక్కన ఒక స్పేస్, 9 పక్కన ఒక స్పేస్. మీరు కూడా ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా స్పేసెస్ అనేవి డ్రా చేసుకొని మీరైతే లాజిక్ అనేది కనుక్కోవాలన్నమాట. అప్పుడే మీకు ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి నెంబర్ పైన ఒక స్పేస్. ఓకేనా, కానీ ఈ స్పేస్ పైన మీకు నెంబర్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇదైతే చూసుకోండి. దీని తర్వాత 6 పైన ఒక స్పేస్, 6 కలర్స్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్. ఓకేనా, 7 పైన ఒక స్పేస్, అలాగే ఈ స్పేస్ పైన ఒక స్పేస్, అలాగే ఈ నెంబర్ పైన ఒక స్పేస్, మళ్ళీ స్పేస్ కలర్స్ పైన ఒక స్పేస్, మళ్ళీ 9కి
సారీ, ఒక సెకండ్. మళ్ళీ 9 పైన ఒక స్పేస్, మళ్ళీ స్పేస్ పైన ఒక స్పేస్. ఓకేనా? దీని తర్వాత ఓకేనా, ఇక్కడ మనకి ఈ నెంబర్ అనేది మనకి కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. మనకి స్పేస్ పైన నెంబర్ రావాలి కదా, ఇక్కడ మనకి ఒక స్పేస్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ మనకి నెంబర్ అనేది కొంచెం ఇటు సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ స్పేస్ పైన నెంబర్, అంతే కదా, ఈ స్పేస్ పైన నెంబర్. ఓకేనా? మనకి మళ్ళీ రైట్ సైడ్లో ఒక స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి రైట్ సైడ్లో ఒక స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక నెంబర్. ఓకేనా? మళ్ళీ ఈ నెంబర్ పైన ఒక స్పేస్. ఓకేనా? ఈ స్పేసింగ్ అనేది మీరు జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. మీరు ఒక ప్యాటర్న్ అనేది డ్రా చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా డ్రా చేయండి పేపర్ మీద. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ స్పేస్ పైన ఒక స్పేస్, 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 మళ్ళీ స్పేస్ పైన ఒక స్పేస్. ఓకేనా? మళ్ళీ మళ్ళీ నెంబర్ పైన ఒక స్పేస్, మళ్ళీ 2 స్పేసెస్, 2 స్పేసెస్. మళ్ళీ ఈ స్పేస్ పైన ఈ నెంబర్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ పైన ఒక స్పేస్. ఓకేనా? మళ్ళీ ఈ స్పేస్ పైన ఈ నెంబర్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఈ నెంబర్ పైన ఒక స్పేస్. ఓకేనా? దీని తర్వాత మనకి రైట్ సైడ్లో స్పేస్ ఉన్నా లేకపోయినా కానీ అంత ఏం డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. మనం ఒక స్పేస్ అయితే కన్సిడర్ చేసుకుందాం. మళ్ళీ 5 తర్వాత స్పేస్, అంటే ఈ స్పేస్ పైన ఈ నెంబర్ ఉంది, మళ్ళీ ఈ స్పేస్ పైన నెంబర్ ఉంది, అంటే ఈ ఒక్క స్పేస్ మాత్రం రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఈ నెంబర్ పైన ఒక స్పేస్, మళ్ళీ స్పేస్ పైన స్పేస్, స్పేస్, స్పేస్. ఓకేనా? ఫైనల్గా మళ్ళీ ఈ పైన ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ 4 స్పేసెస్, 1 2 3 4. ఓకేనా? ఇక్కడ మనం ఒక స్పేస్, నెంబర్ అంటే నెంబర్ ప్లస్ ఒక రైట్ సైడ్ స్పేస్ కదా, సో మనం రైట్ సైడ్ అందుకే ఒక స్పేస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇది మనం స్పేసెస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇప్పుడు మనం ఆలోచించాలి అనమాట. ప్యాటర్న్ చూసి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనం ఏ లాజిక్ యూజ్ చేయాలి అనేది చూడండి. ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఏ ఫార్మాట్లో ఉంది, ఇప్పుడు చూసినట్లయితే మనకి ఫస్ట్ రో ఒకటి అనేది డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ రోలో ఓన్లీ 1 నెంబర్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ రోలో స్పేసెస్ ఉన్నాయి, ఒక నెంబర్ ఉన్నది. ఓకేనా? మళ్ళీ లాస్ట్ రో కూడా మనకి డిఫరెంట్గా ఉందన్నమాట. లాస్ట్ రోలో మనకి అన్ని నెంబర్స్ ఉండడం జరిగింది. లాస్ట్ రోలో మనకి అన్ని నెంబర్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మిడిల్ రోస్ చూసినట్లయితే ఇక్కడ మనకి మిడిల్ రోస్లో ఓన్లీ స్పేసెస్ ఉన్నాయి, 1 నెంబర్ ఉంది, మధ్యలో ఒక స్పేస్ ఉంది, మళ్ళీ నెంబర్ ఉంది. ఓకేనా? స్పేసెస్ ఉన్నాయి, నెంబర్ ఉంది, స్పేసెస్ ఉంది, నెంబర్ ఉంది. ఇవన్నీ ఒకలాగానే ఉన్నాయి. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక నెంబర్ ఉంది, రైట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, మధ్యలో స్పేసెస్ ఉన్నాయి. ఇదంతా మిడిల్ రోస్ అన్ని సిమిలర్గా ఉన్నాయి. కానీ డిఫరెంట్గా ఏది ఉంది, ఫస్ట్ రో అనేది డిఫరెంట్గా ఉంది, లాస్ట్ రో అనేది డిఫరెంట్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ మూడింటికి మనం డిఫరెంట్ కోడ్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి మూడింటికి డిఫరెంట్ కోడ్ అనేది రాద్దాం. ఓకేనా? మనం ప్రీవియస్గా ఇటువంటి కూడా మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేయడం జరిగింది మన ప్రీవియస్ వీడియోలో కూడా. ఇప్పుడు మనం దీన్ని కూడా చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రో, దీన్ని నేను ఫస్ట్ రో అనేది పిలుస్తాను. దీన్ని మనం ఫస్ట్ రో, కానీ దీన్ని నేను ఫస్ట్ రో అనేది పిలుస్తున్నాను. కానీ నేనైతే రాస్తాను, ఫస్ట్ రో అనేది పెడతాను. దీని కింద నేను ఫస్ట్ రో ఓకేనా? దీని తర్వాత నేను దీన్ని లాస్ట్ రో అనేది పిలుద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దాం, దీన్ని మనం లాస్ట్ రో లాగా కన్స్ట్రక్ట్ చేసుకుందాం. కానీ దీన్ని నేను లాస్ట్ రో అని అయితే పెడదాం. ఇక్కడ మనం లాస్ట్ రో. ఓకేనా? దీని తర్వాత మిడిల్ రోస్ ఉన్నాయి కదా, మనకి వీటిని ఇప్పుడు నేను మిడిల్ రోస్ అనేది పిలుస్తున్నాను. వీటిని నేను మిడిల్ రోస్, ఓకే కదా? ఇప్పుడు నేను వీటికి మిడిల్ రోస్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ మూడింటికి మనం కోడ్ అయితే డిఫరెంట్గా రాయాలన్నమాట. ఓకేనా? ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ రోకి అయితే ముందుగా కోడ్ రాద్దాం. ముందుగా ఫస్ట్ రోకి కోడ్ అయితే రాద్దాం. ముందుగా మనకి ఫస్ట్ రో ఏ విధంగా ఉంది, ముందుగా మనకు ఫస్ట్ రో చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత ఒక నెంబర్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఇది క్లియర్. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 3 2 5, మనకి 5 స్పేసెస్ ఉన్నాయి. అంటే మనకి 5 స్పేసెస్ ఉన్నాయంటే
మనకి ఏ విధంగా ఉంది, n-1 n-1 స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. అంతే కదా, మనకి స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, n-1 స్పేసెస్. మనకి స్టార్టింగ్ నెంబర్ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, 5 తోటి స్టార్ట్ కావాలన్నారు కదా, మనం 5 తోటి అయితే చేయాలన్నమాట. అంటే మనకి ఫస్ట్ రో వచ్చేసింది కదా, మనం ఫస్ట్ రోని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ మనకి ఫస్ట్ రోని n-1 ఇంటూ స్పేసెస్ ప్లస్ 5 స్పేస్ ఉండాలి కదా, 5 తర్వాత ఒక స్పేస్ ఇచ్చేసే కదా మనకి ఫస్ట్ రో వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఫస్ట్ రో అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం లాస్ట్ రో అయితే చూద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నేనైతే లాస్ట్ రో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను లాస్ట్ రో అయితే చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఏ విధంగా ఉంది, మనకి 5 నుంచి స్టార్ట్ అయింది. 5 నుంచి స్టార్ట్ కావాలి కదా క్వశ్చన్లో, 5 నుంచి స్టార్ట్ అయింది. మనకి ఎన్ తోటి ఎండ్ అయింది అనమాట, ఎన్ నెంబర్స్ తోటి ఎండ్ అయింది. అంటే మనకి ఎన్ టైమ్స్ అనేది ప్రింట్ అయింది అనమాట. అంటే ఎన్ ఎంత ఉంది, 6 ఉంది కదా, 6 టైమ్స్ ప్రింట్ అయింది. 5 ఉన్నప్పుడు 1 టైం, 6 ఉన్నప్పుడు 1 2 3 4 5, ఓకేనా, 3 6 టైమ్స్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఏ విధంగా ప్రింట్ అయింది, 5 ఉన్నప్పుడు మనకి 5 + 0 ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. అంటే మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ లూప్ అనేది 0కి వెళ్ళి 6 వరకు మనం ప్రింట్ చేసాం అనుకోండి, అంటే మనకి 5 + 0 అంటే ఎంత, మనకి అవుట్పుట్ 5. అంటే ఫస్ట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ నెంబర్ ఎట్లా వస్తుంది, 5 + 1 అంటే మనకి 6 వస్తుంది. 5 + 2 అంటే మనకి ఏమొస్తుంది, 7 వస్తుంది. అలాగే ఇలా సో ఆన్ చేసుకుంటూ వచ్చినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 5 ప్లస్ ఏమవుతుంది, 5 + 5 అయినప్పుడు మనకి ఏమొస్తుంది 10. అంతే కదా, అంటే n-1 వరకు మనకి ఈ ఫర్ లూప్ అనేది రిపీట్ చేయాలన్నమాట. ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని రిపీట్ చేసుకుంటూ 5 అనేది యాడ్ చేసుకోవాలి రావాలన్నమాట. ఓకేనా, ఇది అర్థమైంది కదా. అంటే మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మనం దీన్ని అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, దీన్ని మనం ఫర్ లూప్ లాస్ట్ నెంబర్ని నేను ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఫర్ జే ఇన్ ఐ అనేది ఇద్దాం, ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 0 నుంచి కాబట్టి డైరెక్ట్గా మనం ఎన్ అయితే పెట్టుకోవచ్చు. ఎన్ పెట్టుకొని నేను మొత్తం కోడ్ అయితే మరి రాస్తాను, ఓన్లీ మీకు అర్థం కానికైతే చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం 5 + i చేసినట్లయితే మనకి ఆ విధంగా నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఏ విధంగా నెంబర్స్ వస్తాయి, ఈ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ మనకి ఏమవుతుంది, 5 + i. ఓకేనా, ఇక్కడ మనకి i కదా, i చేసినప్పుడు మనకి ఈ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఓకేనా, మనం కోడ్ వేసేటప్పుడు మీకు అయితే అర్థమవుతుంది. ఇది లాస్ట్ నెంబర్ రానికి లాజిక్. ఇప్పుడు మనకి మిడిల్ నెంబర్స్, ఇప్పుడు మనకి ఈ మిడిల్ నెంబర్స్ రానికి మనం అయితే లాజిక్ అయితే కనుక్కోవాలన్నమాట. ఈ మిడిల్ నెంబర్స్కి ఇప్పుడు మనం ఈ మిడిల్ నెంబర్స్ కోసం ఒక టేబుల్ అయితే వేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ మిడిల్ నెంబర్స్ కోసం ఒక టేబుల్ వేసుకొని మనం అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకున్నాం. ఒక టేబుల్ని అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒక టేబుల్ని అయితే కన్సిడర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది కదా, టేబుల్కి మనం కాలమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. కాలమ్స్ ఏ విధంగా ఇద్దాం, ప్యాటర్న్ బట్టి ఇవ్వాలన్నమాట. ముందుగా మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం నేనైతే i అనేది ఇస్తున్నాను. ఓకేనా, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం i అనేది ఇస్తున్నాను. ఈ ఐలో మనకి ఏముంటుంది, ఇక్కడ మనకి మిడిల్ రోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 2 3 4 5 వరకు కదా. అంటే మనకి 2 3 4 5 ఇంతవరకే కదా మనకి మిడిల్ రోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ముందుగా మిడిల్ రోస్ చూసుకున్నాం అయితే మనకి ఏముంది, ఇప్పుడు నేను 4th రో చూసాను అనుకోండి, మనకి ముందుగా స్పేసెస్ ఉన్నాయి. అంటే వీటిని నేను లెఫ్ట్ స్పేసెస్ అనేది ఇస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ కాలంలో లెఫ్ట్ స్పేస్ అనేది ఇస్తున్నాను. కానీ నేను దీని తర్వాత మనకి ఏముంది, మనకి స్టార్టింగ్ నెంబర్ అయితే ఉంది. ఓకేనా, స్టార్ట్ నెంబర్ అనేది ఇద్దాం. ఇక్కడ మనం స్టార్ట్ నెంబర్ అయితే ఇద్దాం, ఇంకో కాలం స్టార్ట్ నెంబర్. దీని తర్వాత మనకి ఏమున్నాయి, దీని తర్వాత స్టార్ట్ నెంబర్ తర్వాత మనకి మధ్యలో మనకి స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. వీటిని మనం మిడిల్ స్పేసెస్ అందాం. మిడిల్ అండర్స్కోర్ స్పేస్ ఎస్ అనేది ఇస్తున్నాను. దీని తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక నెంబర్. ఓకేనా,
దీన్ని మనం రైట్ నెంబర్ అయితే అందాం. ఓకేనా, దీన్ని మనం రైట్ నెంబర్ అయితే అందాం. రైట్ అండర్స్కోర్ నేమ్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఈ టేబుల్ని ఈ విధంగా అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఏ విధంగా, ప్యాటర్న్ బేస్ చేసుకుని మనం టేబుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఓన్లీ నెంబర్స్ అనేది ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఏ విధంగా, ఇప్పుడు రో 2 చూసాం అనుకోండి. రో 2 చూసినాడైతే మనకి లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, మనకి 4 అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, 4 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం 4 అయితే ఎంటర్ చేయాలి. లెఫ్ట్ స్పేసెస్ ప్లేస్లో మనం 4 అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకి స్టార్ట్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, 5 తోటి కదా నెంబర్ స్టార్టింగ్ 5. మిడిల్ స్పేసెస్ ఏమున్నాయి, ఇక్కడ మనకి మిడిల్ స్పేసెస్ అనేవి ఏం లేవు అనమాట. అంటే మనకు ఒక నెంబర్ అంటే మనకి ఏంది, నెంబర్ ప్లస్ ఒక రైట్ సైడ్ ఒక స్పేస్ అనమాట. సో మనకి ఇక్కడ మిడిల్ స్పేస్ అనేది ఏం లేదు. అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, 0 అనేది పెట్టాలన్నమాట. మనకు 0. మరి రైట్ సైడ్ నెంబర్ ఏముంది, 6 కదా, 6. దీని తర్వాత మనకి థర్డ్ రో చూసినట్టయితే లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, 3. మనకి 3 లెఫ్ట్ స్పేస్ అనేవి మనకి 3. తర్వాత స్టార్ట్ నెంబర్ ఎప్పుడైనా మనకి 5 తోటిగా స్టార్ట్ అయ్యేది, 5. ఆ తర్వాత మిడిల్ స్పేసెస్, మళ్ళీ మిడిల్ స్పేస్ అయితే చూద్దాం. మిడిల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, 3. ఇక్కడ మనకి మిడిల్ స్పేస్ వచ్చేసి 3. ఓకేనా, 3 కాదనమాట, మనం చిన్న మిస్టేక్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మనకి 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ మిడిల్ స్పేస్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి నెంబర్ అంటే ఏంటి, నెంబరు ప్లస్ స్పేస్ కదా, ఇక్కడ ఇంతవరకు పోతాయి. మనకి ఓన్లీ 2 స్పేసెస్ ఉండడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఇక్కడ మనకి మిడిల్ స్పేస్ వచ్చేసి ఓన్లీ 2 అనమాట. ఓకేనా, ఇక్కడ నెంబర్ అంటే నెంబర్ ప్లస్ ఒక రైట్ సైడ్ ఒక స్పేస్ కదా, నెంబర్ ప్లస్ రైట్ సైడ్ ఒక స్పేస్ పోతే మనకి 2 స్పేసెస్ ఉండడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత ఫోర్త్ రో, మనం ఫోర్త్ రో చూస్తే మనకి లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ స్పేసెస్ 2 అయితే ఉండడం జరిగింది. లెఫ్ట్ స్పేసెస్ ఇక్కడ 2. ఓకే కదా, 2. దీని తర్వాత స్టార్ నెంబర్ 5. అలాగే మిడిల్ స్పేస్ డ్రా చేసే ముందు ఫోర్త్ రో కదా, మనకి ఈ నెంబర్ స్పేస్ కలిపి ఒకటి తెలుసు కదా, ఈ నెంబరు ఒక స్పేస్ కలిపి మనం ఒక నెంబర్ కింద అయితే కన్సిడర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఈ నెంబర్ ఒక స్పేస్ కలిపి నెంబర్ కింద అయితే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి మిడిల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, 4. మనకి 4 అనేది ఇవ్వాలన్నమాట, 4. దాని తర్వాత రైట్ సైడ్ ఎక్కడితో ఎండ్ అవుతుంది, ఇక్కడ మనకి 8. పైన 7 కదా, పైన కూడా ఎంటర్ చేసుకోండి. పైన 7. దీని తర్వాత మనకి రో 5. లెఫ్ట్ సైడ్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 1 స్పేస్. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో 1 స్పేస్. ఇప్పుడు మనం 1 అయితే ఎంటర్ చేయాలన్నమాట. టేబుల్లో మనం ఏమి ఎంటర్ చేస్తాం, 1. దీని తర్వాత స్టార్టింగ్ మనకి పైకి వెళ్ళే స్టార్ట్. దీని తర్వాత మిడిల్ స్పేస్, మనకి మిడిల్ స్పేస్ ఏమున్నాయి, ఇక్కడ మనం మిడిల్ స్పేస్ అయితే కౌంట్ చేయాలి. ఇక్కడ మనకి మిడిల్ స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇది ఒక నెంబర్, ఇది ఇక్కడ నుంచి మనకి మిడిల్ స్పేస్ అనమాట. మిడిల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, 3, 6. మనకి 6 అయితే ఉండడం జరిగింది. మనకి 6 స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది, 9. ఓకేనా, ఇప్పుడు మనం టేబుల్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఒక మెయిన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టేబుల్ బట్టి లాజిక్ అయితే రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకేంది, లెఫ్ట్ స్పేసెస్ చూసుకున్నట్లయితే మనకి ఐ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి లెఫ్ట్ స్పేస్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. బై ఒక నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు మనకి లెఫ్ట్ స్పేస్ ఏ విధంగా కనిపిస్తుంది, లాజిక్ ఏంది, ఇక్కడ మనకి 2 + 4 చేస్తే మనకి ఎంత, ఎన్ని వస్తుంది కదా, 2 + 4 చేస్తే మనకి 6 వస్తుంది. అలాగే 3 + 3 చేస్తే 6 వస్తుంది. 4 + 2 చేస్తే 6 వస్తుంది. 5 + 1 చేస్తే 6 వస్తుంది అనమాట. 4 + 2 అంటే 6. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఐ ప్లస్ లెఫ్ట్ అండర్స్కోర్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఏం కావాలి, లెఫ్ట్ స్పేసెస్ కావాలి. అంటే మనకి ఐ అనేది రైట్ సైడ్ మూవ్ చేయాలన్నమాట. ఐని మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే మనకి లెఫ్ట్ స్పేస్ వస్తాయి కదా, -i. ఓకేనా, ఇప్పుడు మనకి లెఫ్ట్ స్పేస్ ఏంది, n-i అనమాట. n-i చేస్తే మనకి లెఫ్ట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. n-i అంటే ఏంది, 6 - 2 చేస్తే మనకు 4. అలాగే 6 - 3 చేస్తే 3. 6 - 4 చేస్తే మనకు 2. అంతే కదా. 6 - 5 చేస్తే 1. ఓకేనా, లెఫ్ట్ స్పేసెస్. ఇది మనకి లాజిక్, ఇది మనకి ఫార్ములా. దేనికి, ఈ లెఫ్ట్ స్పేస్ రానికి. ఓకేనా, ఈ లెఫ్ట్ స్పేస్ అనేది రానికి. దీనికి నేను ఆరోతో అయితే రిప్రజెంట్ చేస్తాను.
వీటికి మనకి ఇది ఓకేనా. ఈ స్టార్టింగ్ అనేది 5 అనమాట. ఈ స్టార్టింగ్ అనేది 5 కాబట్టి మనకి ఎలాంటి చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ మనకి 5 తోటి అయితే ప్రింట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మిడిల్ స్పేసెస్. ఇప్పుడు మనకి మిడిల్ స్పేసెస్ అనేవి ఏ విధంగా వస్తుందో చూద్దాం. మిడిల్ స్పేసెస్ ఏంటి, ఐ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తే మనకి మిడిల్ స్పేసెస్ అనేది టూ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది. 0 ఉంటే 2 + 2, 2 ఉంటే +2 4, 4 ఉంటే +2 6, అంటే 2 నెంబర్స్ అనేది ఎక్స్ట్రాగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా ఉంది, 2 ఇంటూ సంథింగ్. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంది అనమాట. 2 ఇంటూ ఐ, 2 ఇంటూ నెంబర్స్ లాగా అయితే ఉంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఏ విధంగా ఉందంటే ఇది మనకి వచ్చి దీని 0 వచ్చింది అంటే 2 ఇంటూ ఐ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 ఇంటూ 2 అంటే 4 కదా, 4 మైనస్ ఎంత నెంబర్ మైనస్ చేస్తే మనకి 0 అవుతుంది. ఇక్కడ నెంబరు 0 అంటే 0 కావాలంటే మనం 4 తోటి అయితే మైనస్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా దీన్ని చేస్తే మనకి మిడిల్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు ఇవన్నీ వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకున్నాం. అంటే మనకి ఇప్పుడు మనకి 2 ఇంటూ రో అనేది థర్డ్ రో తీసుకున్నాం అనుకోండి, థర్డ్ రో తీసుకున్నాం, ఐ అనేది 3 తీసుకున్నాం, -4 చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 ఇంటూ 3 అంటే ఎంత, 6 -4 మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 4 కదా, ఇక్కడ 4 కదా, సారీ 4 = ఎంత, 2. అంటే ఇక్కడ మనకి థర్డ్ రోలో 2 కరెక్ట్గానే రావడం జరుగుతుంది. ఐ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది 4 తీసుకున్నాను అనుకోండి, ఐ అనేది 4 తీసుకుంటే 4 to 8, 8 - 4 ఎంత, మనకి 8 - 4 అంటే మనకి 4 వస్తుంది కదా. అంటే మనకి ఇక్కడ 4 తో తీసుకుంటే 4, అంటే మనకి ఈ లాజిక్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది మనకి మిడిల్ రోస్కి, ఇది మన మిడిల్ రోస్కి లాజిక్ వచ్చేసి మిడిల్ రోస్కి. ఇప్పుడు మనం రైట్ సైడ్ నెంబర్స్ రానికి లాజిక్ అనేది కనుక్కోవాలన్నమాట. మనం చూసినట్టయితే నెంబర్ 2 ఉంటే మనకి 6 ఉంది అనమాట. ఓకేనా. నెంబర్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, మనకి 4 నెంబర్స్ అయితే డిఫరెన్స్ ఉంది అనమాట. 2 ఉంటే 2కి 4 యాడ్ చేస్తే మనకి 6 అవుతుంది, 3కి మనం 4 యాడ్ చేస్తే 7 అవుతుంది, అంతే కదా. 4కి మనకి 4 యాడ్ చేస్తే 8 అవుతుంది, 5కి మనం 4 యాడ్ చేస్తే 9 అవుతుంది. అంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా రాసుకున్నాం, i+4 అనేది రాసుకోవచ్చు కదా. కానీ i+4 చేస్తే మనకైతే ఇది అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే రైట్ సైడ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది, ఈ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇది లాజిక్. దీనికి అన్నిటికైతే లాజిక్ అయితే కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా కోడ్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను కోడ్ అనేది రాస్తాను. డైరెక్ట్గా VS కోడ్ అయితే కోడ్ అనేది రాస్తాను. ఇప్పుడు నేను ముందుగా ఫస్ట్ రోకి లాస్ట్ రోకి అయితే కోడ్ అయితే రాస్తాను. ఇది మనకి లాస్ట్ రో కదా, ఇది మనకి లాస్ట్ రోకి, సారీ ఇక్కడ మనకి లాస్ట్ రో, దీన్ని మనం మిడిల్ రో అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ రోకి లాస్ట్ రోకి అయితే మనం లాజిక్ అనేది బిల్డ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రో VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ రో, ఇక్కడ నేను VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. మనం ప్రీవియస్ కోడ్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనం ప్రీవియస్ కోడ్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. ముందు ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. n = ఒక ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఇన్పుట్ ఆఫ్. ఓకేనా, ఒక ఇన్పుట్ అయితే తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేయాలి, మనం అవుటర్ ఫర్ లూప్ ఇక్కడ మనం ఏం చేయాలి, ముందుగా మనం ఇఫ్, ఇక్కడ మనకి ఓకేనా, ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ అయితే రాయాలన్నమాట. అంటే మనకి ఎన్ని రోస్ అనేది రిపీట్ కావాలి కదా. ఫర్ I in range of n, ఇక్కడ మనం n అనేది ఇద్దాం. ఓకేనా. n అనేది మనకి ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం, మనం 1కి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 1 నుంచి n వరకు. ఓకేనా. మనం ఏం చేయాలి, ఫస్ట్ రో అంటే ఇప్పుడు i అనేది 1 అయింది అనుకోండి, i = 1 అయింది అనుకోండి, మనం ఏం చేయాలి, ఏం ప్రింట్ చేయాలి,
n-1 స్పేసెస్ ప్రింట్ చేసి 5 అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఏం ప్రింట్ చేయాలి ఇక్కడ మనకి రో ఈజ్ ఈక్వల్ టు ఏంది మనకి స్పేసెస్ n-1 ఇంటూ స్పేసెస్ ఓకేనా, ప్లస్ మనకి స్టార్టింగ్ నెంబర్ ఏంది 5, దాని పక్కన ఒక స్పేస్ ఓకేనా. ఇది చేస్తే మనకి ఫస్ట్ నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది అన్నమాట. సారీ ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ ఇక్కడ మనం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ రో చేస్తే మనకి ఫస్ట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. దీని తర్వాత మనకి ఎల్స్ ఇఫ్ మనకి ఏంది ఐ డబల్ ఈక్వల్ టు ఎన్, ఐ డబల్ ఈక్వల్ టు ఎన్ అయింది అనుకోండి, మనకి ఏంది లాజిక్, మనకి ఎన్ రోస్ అనేది ప్రింట్ చేయాలన్నమాట ఓకేనా. సారీ ఒక రోలో మనకి అన్ని నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. దానికోసం మనం ఒక ఫర్ లూప్ అయితే క్రియేట్ చేసుకోవాలి. జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 0 నుంచి n వరకు ఓకేనా. 0 నుంచి యాడ్ చేసుకుంటూ పోవాలి కదా, మనకు ఫస్ట్ నెంబర్ ఏం ప్రింట్ కావాలి 5 అనేది ప్రింట్ కావాలి ఓకేనా. ఇక్కడ మనం ప్రింట్ మనం ఏం చేయాలి, ముందుగా నేనైతే రో అనేది ఇస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం కానీ. రో ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంది ఒక 5 ప్రింట్ చేయాలి కదా, 5 అంటే నేను ముందుగా ఎస్టీఆర్ స్ట్రింగ్లోకి అయితే మార్చుతున్నాను. స్ట్రింగ్లోకి మార్స్తేనే మనం కన్కాటినేషన్ చేసేది 5 ప్లస్ జే ఓకేనా. మనం 5 ప్లస్ జే చేసి దాన్ని మనం స్ట్రింగ్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నాం ఓకేనా. దానికి ఒక స్పేస్ ఉండాలి, ప్రతి దాని తర్వాత ఒక స్పేస్, ప్రతి నెంబర్ తర్వాత ఒక స్పేస్ ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, రోన్ అనేది ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ రో ప్లస్ మనకి దేంతో ఎండ్ కావాలి, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు దీంతో ఎండ్ చేస్తున్నాం అంటే మనకి పక్కనే రావాలి కదా నెంబర్, నెక్స్ట్ నెంబర్ అనేది పక్కనే రావాలి కాబట్టి మనం ఎండ్ అనే ఈ పారామీటర్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట ఓకేనా. దీని తర్వాత మనకి ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వరకు మూవ్ కావాలి కాబట్టి ప్రింట్ అనేది ఇద్దాం ఇక్కడ ప్రింట్ ఓకేనా. ఇక్కడ మనం ఐ అనేది ఎన్ అయినప్పుడు మనం ఇది కోడ్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనకి ఐ అనేది 1 కాదు అలాగే ఎన్ కాదు, అంటే మిడిల్ రోస్ అయినప్పుడు మనం కోడ్ అయితే రాయాలన్నమాట. ఎల్స్ ఇక్కడ మనకేంది, మనం రో అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. రో ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి, లెఫ్ట్ స్పేసెస్, మనం ముందుగా లెఫ్ట్ స్పేస్ ఏమో కౌంట్ చేయాలి కదా, లెఫ్ట్ _ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు మనకి లాజిక్ ఏంది, మనకి ఇక్కడ లాజిక్ ఏంది, ఇక్కడ మనం లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్ స్పేస్ చూసినట్టయితే n-i ఓకేనా. మిడిల్ స్పేసెస్ 2 × i అలాగే రైట్ స్పేసెస్ i+1 ఇవి అయితే గుర్తుంచుకున్నాం అనమాట. ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసుకుని మనం ఈ మిడిల్ రో అయితే అంటే మిడిల్ రోస్ అయితే వస్తుంది అనమాట ఓకేనా. n-i ఇక్కడ మనకి n-i లెఫ్ట్ స్పేస్ ఏంది n-i ఓకేనా. ఇవి మనకి లెఫ్ట్ స్పేసెస్ అనమాట n- ఓకేనా. ఇప్పుడు మనకి స్టార్ట్ నెంబర్ ఎంత, స్టార్ట్ _n ఎంత మనకి 5 తోటి అయితే స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మనం ఏం చేయాలి, మిడిల్ స్పేసెస్ మిడిల్ _స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 2 × i-4 అనమాట. దీని తర్వాత రైట్ నెంబర్ ఎంత మనకి i+1 కదా, i+4 కదా, i+4 ఇప్పుడు మనకి అన్ని అయితే రావడం జరిగింది. వీటిని యూజ్ చేసుకుని మనం ఒక రోని అయితే ప్రింట్ చేయాలి. రో ఈజ్ ఈక్వల్ టు మనకి లెఫ్ట్ స్పేస్, ముందుగా లెఫ్ట్ స్పేసెస్ కదా, లెఫ్ట్ స్పేస్ దానికోసం ఇంటూ ఎన్ని లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి, లెఫ్ట్ స్పేస్ వేరియబుల్లో ఎంత స్టోర్ అవుతుందో అన్ని లెఫ్ట్ స్పేస్ అనేవి ప్రింట్ కావాలి. ప్లస్ మనకి ఫస్ట్ స్టార్ట్ నెంబర్, దాన్ని మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం, స్టార్ట్ నెంబర్. దీని తర్వాత మనకి మిడిల్ స్పేసెస్ ప్లస్ మిడిల్ _స్పేస్ మనకి స్పేసెస్ రావాలి. దీని తర్వాత మనకి ఏం కావాలి, రైట్ సైడ్ నెంబర్ ప్లస్ రైట్ నెంబర్
ఓకేనా, రైట్ సైడ్ నెంబర్ ప్లస్ మనకి ఒక స్పేస్ అవసరం లేదు కదా, స్పేస్ ఉన్నా లేకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా, మీకు కావాలనుకుంటే స్పేస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రింట్ రోని అయితే ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం దీని అయితే ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం, మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. ఏమైనా ఎర్రర్లు వచ్చినా కానీ మనం కరెక్ట్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ చేసినట్టయితే మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది. ముందు ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా, మనం ఏమని ఇద్దాం, 6 అని అయితే ఇద్దాం. ఓకేనా, 6 అని ఇస్తే మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది, స్టియర్ ఆఫ్ మిడిల్ స్పేస్ రైట్ నెంబర్, మనకి ఏమి ఇచ్చింది 16th లైన్లో ఓన్లీ కంటైనర్స్ స్ట్రింగ్ నాట్ ఇంట్ అంట. మనకి దేన్నో మనం ఇంటిజర్ తో అయితే కన్కాటినేషన్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మనకి ఇంటిజర్ నెంబర్ ఉంది కదా, రైట్ అండర్ స్కోర్ నెంబర్ అంటే మనకి ఇంటిజర్ నెంబర్ కదా, దీన్ని మనం STR స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. దీన్ని మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా, మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. మనం మళ్ళీ అయితే రన్ చేద్దాం. మళ్ళీ రన్ చేస్తే మనకి మళ్ళీ ఒక ఇన్పుట్ 6 అనేది ఇద్దాం. ఓకేనా, 6 అని వస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకి ఒక స్పేస్ అనేది తగ్గింది అనమాట. 5 తర్వాత ఒక స్పేస్ ఉండాలి, మళ్ళీ 5 తర్వాత ఇక్కడ ఒక స్పేస్ అనేది తగ్గింది. ఎందుకంటే మనం ఈ స్టార్టింగ్ నెంబర్లో ఒక స్పేస్ ఉండాలి కదా, 5 ప్లస్ ఒక స్పేస్. స్టార్ట్ ఎట్లా ఉండాలి, ఒక నెంబర్ అంటే ఏంది, నెంబర్ ప్లస్ ఒక స్పేస్ కదా, అంటే మనం ఇక్కడ ఒక స్పేస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఒక స్పేస్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా, నెంబర్ తర్వాత ఒక స్పేస్. ఒకసారి మనం ఇప్పుడైతే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం మళ్ళీ రన్ చేసి అయితే చూద్దాం. సరే, మనం దీన్ని అయితే క్లియర్ చేద్దాం, టర్మినల్ని క్లియర్. మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ ఇన్పుట్ ఏంది, 6 అనేది ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ చిన్న చిన్న ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది, దాన్ని అయితే మనం కరెక్ట్ చేసుకోవడం వల్లనే మనకి సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్ అవుతాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏ ఎర్రర్ వస్తుందని మనకు తెలుస్తుంది. కానీ ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక డిఫరెంట్ ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. ఇన్పుట్ ఏంది, డిఫరెంట్ ఇన్పుట్. ఇప్పుడు మనం 7 అని అయితే ఇచ్చాము అనుకోండి, 7. ఓకేనా, 7 అని ఇచ్చినా కానీ మనకి నెంబర్స్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది. ఈ పిరమిడ్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఒక తక్కువ నెంబర్ ఇద్దాం, 4 అనేది ఇద్దాం. చూసారు కదా, మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది. అంటే మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం 2 ప్యాటర్న్స్ అయితే చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసాం, 2 ప్యాటర్న్స్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ ప్యాటర్న్ అనేది చూద్దాం అనమాట. థర్డ్ ప్యాటర్న్ కూడా మనం ఈజీగా, ఇప్పుడు 2 ప్యాటర్న్స్ ఏ విధంగా నేర్చుకున్నాం, థర్డ్ ప్యాటర్న్ కూడా ఈజీగా అయితే నేర్చుకున్నాం అనమాట. ఇది థర్డ్ ప్యాటర్న్. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ ఆలో రైట్ యాంగులర్ ట్రయాంగిల్ ఆఫ్ n rows యూజింగ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి అయితే స్టార్ట్ కామంటున్నాడు. వేర్ ఇంటీజర్ n is given as input. కానీ ఇంటీజర్ n అంటే మనకి ఏమి ఇస్తారు, ఇక్కడ n అంటే మనకి 4 అనేది ఇవ్వడం జరిగింది. n అంటే మనకి 4. సేమ్ స్టెప్స్ అనమాట. మనం సేమ్ స్టెప్స్ యూజ్ చేసుకొని మనం దీన్ని అయితే సాల్వ్ చేద్దాం. ముందుగా మనం వీటికి కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం. ఫస్ట్ రో i is equal to 1. ఓకేనా, మనకి సెకండ్ రో i is equal to 2. ఇది మన థర్డ్ రో i is equal to 3. ఇది మన ఫోర్త్ రో i is equal to 4. ఇది మనకు తెలిసిందే కదా. మీరు ఫస్ట్ నెంబరింగ్ అనేది ఇచ్చుకోండి. దీని తర్వాత మనం కాలమ్స్, ఈ కాలమ్స్ కూడా యూజ్ చేసుకొని మనం చేద్దాం అనుకుంటున్నాం. సో మనం కాలమ్స్ కూడా నెంబరింగ్ అనేది ఇచ్చుకోండి అనమాట. j is equal to 1. ఓకేనా, నేను 1K అయితే స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ రో సెకండ్ కాలమ్ j is equal to 2. థర్డ్ కాలమ్ j is equal to 3. ఫోర్త్ కాలమ్ j is equal to 4. ఓకేనా, ఇప్పుడు మనం కాలమ్స్ కూడా నేమింగ్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఏంది, ఇది మనకి సెకండ్ కాలం, ఇది మనకి థర్డ్ కాలం, ఇది మనకి ఫోర్త్ కాలం, కానీ ఇది మనకి ఫస్ట్ కాలం. ఓకేనా, అర్థమైంది కదా. ఇది కాలమ్స్ కూడా మనం నేమింగ్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం లాజిక్ అనేది చూడాలన్నమాట. ఇప్పుడు మనం లాజిక్, వీటికి ముందు స్పేసెస్ అనేవి యాడ్ చేసుకున్నాం. స్పేసెస్, ఇక్కడ మనకు ఒక స్పేస్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా స్పేసెస్ అనేవి డ్రా చేసుకోండి, మనకి ఈజీగా అయితే అవుతుంది అనమాట. స్పేస్, ప్రతి నెంబర్ తర్వాత స్పేస్. ఓకేనా, మళ్ళీ స్పేస్ కింద స్పేస్, మళ్ళీ నెంబర్ కింద ఒక స్పేస్. ఓకే, ఇప్పుడు మనం స్పేసెస్ కూడా డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఏంది, మనకి ఇది ఏ విధంగా ఉంది, ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది అనలైజ్ చేయండి అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే
మనకి నెంబర్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి? ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి, మిడిల్లో స్పేసెస్ ఉన్నాయి. ఓకేనా, స్పేసెస్ నెంబర్స్ ఈ రెండు అయితే మనకు కనపడుతుంది. ఓకేనా, స్పేసెస్ నెంబర్స్. ఇప్పుడు మనకి నెంబర్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎప్పుడు వస్తుంది నెంబరు? ఇక్కడ మనకి జే అనేది 1 ఉన్నప్పుడు మనకి నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. జే అనేది 1 ఉన్నప్పుడు మనకి నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, జే ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఆర్ ఇంకెప్పుడు వస్తున్నాయి నెంబర్స్? ఐ అనేది ఎన్ ఉన్నప్పుడు. ఐ అనేది ఎన్, 4 అంటే ఎన్ కదా. ఓకేనా, ఐ అనేది ఎన్ ఉన్నప్పుడు వస్తుంది అన్ని నెంబర్స్. ఐ డబల్ ఈక్వల్ టు ఎన్ ఉన్నప్పుడు, డబల్ ఈక్వల్ టు అనమాట. ఐ డబల్ ఈక్వల్ టు ఎన్ ఉన్నప్పుడు. ఇంకెప్పుడు వస్తున్నాయి? ఆర్ ఇప్పుడు మీకు చూసినట్టయితే ఐకి జేకి రిలేషన్ చూసినట్టయితే ఐ అనేది 1 ఉన్నప్పుడు ఓ నెంబర్ వస్తుంది. ఓకేనా, ఐ అనేది 1 ఉన్నప్పుడు, జే అనేది 1 ఉన్నప్పుడు నెంబర్ వస్తుంది. ఈ ఏ నెంబర్స్ ఈ క్రాస్ ఉన్నాయి. ఓకేనా, ఈ క్రాస్ ఉన్నాయి నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. జే అనేది 2 ఉన్నప్పుడు మనకి 3 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి జే అనేది 2, ఐ అనేది 2 ఉన్నప్పుడు ఈ నెంబర్. ఓకేనా, 3. మళ్ళీ జే అనేది 3, ఐ అనేది 3 ఉన్నప్పుడు ఒక నెంబర్. ఓకేనా, మళ్ళీ జే అనేది 4, మనకి ఐ అనేది 4 ఉన్నప్పుడు ఈ నెంబర్. కానీ ఈ నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం మనం క్రాస్. ఓకేనా, ఎప్పుడు ఐ జే అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు, ఐ జే ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఆ నెంబర్స్ అయితే ప్రింట్ చేస్తున్నాం. ఐ డబుల్ ఈక్వల్ టు జే ఉన్నప్పుడు ఆ నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, మిగతా అన్ని ప్లేసెస్లో మనకి స్పేసెస్ అనమాట. స్పేసెస్ మిగతా అన్ని ప్లేసెస్లో మనకి డబుల్ స్పేస్ అయితే రావాలి. ఓకేనా, మిగతా అన్ని ప్లేసెస్లో మనకి డబుల్ స్పేస్ అనేది రావాలి. ఇప్పుడు మీకు కోడ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం కోడ్ అనేది రాద్దాం. నేను విఎస్ కోడ్లో అయితే కోడ్ అనేది రాస్తాను. ఓకేనా, మీకు అని అర్థమైంది కదా, ఎప్పుడు నెంబర్స్ వస్తాయి ఎప్పుడు స్పేసెస్ వస్తాయి అర్థమైంది కదా. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం కోడ్ అయితే రాద్దాం అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్, అలాగే ఐ డబుల్ ఈక్వల్ టు జే అయినప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది మన ప్రీవియస్ కోడ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనకి ఏంది, ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఇన్పుట్, ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. దీని తర్వాత మనకి ఒక ఫర్ లూప్, అది ఎన్ని రోస్ రిపీట్ కావాలి, ఎన్ని రోస్ అనేది రిపీట్ కావాలి కదా. ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్ అనేది ఒక ఫర్ లూప్ అనేది రిపీట్ కావాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి వరకు ఎన్ టైమ్స్ కదా, 1 నుంచి n + 1 అంటే ఎన్ వరకు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడు నెంబర్స్ ఉంటున్నాయి మనకి, నెంబర్స్ ఎప్పుడు వస్తున్నాయి మనకి, ఇప్పుడు కండిషన్ రాయాలి కదా. ఇఫ్ ఐ, అలాగే మనం నెస్టెడ్ లూప్ రాయాలి కదా, మనకి జేస్ కూడా కావాలి కదా. సో మన దానికోసం మనం ఒక నెస్టెడ్ లూప్ అయితే తీసుకోవాలి. జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 1 నుంచి n వరకు, ఇది కూడా 1 నుంచి n వరకు తెలిసిందే కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, కండిషన్ ఏంది, ఇఫ్ ఐ ఫస్ట్ జే కదా, జే డబల్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకి నెంబర్స్ వస్తున్నాయి. లేదా ఐ డబల్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు నెంబర్స్ వస్తున్నాయి. లేదా ఐ డబల్ ఈక్వల్ టు జే అయినప్పుడు మనకి నెంబర్స్ వస్తుంది. ఇది మనకి నెంబర్స్ వచ్చేటప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, మనం నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ రోలో 1 అయింది, సెకండ్ రోలో 2, 3, 4, 5, 6, 7, 8, 9. కానీ మనకి నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అనమాట. మనం ప్రతిసారి ప్రింట్ చేసినప్పుడల్లా ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం, మీకు అయితే చూపిస్తాను. కానీ ఇప్పుడు మనం ప్రతి నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఒక నెంబర్ అనేది ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం, దాన్ని మనం ప్రతిసారి ఇంక్రీజ్ చేసుకుందాం. ఆ వేరియబుల్ని మనం ఇక్కడ పైన అయితే గ్లోబల్ వేరియబుల్ కింద అయితే తీసుకుందాం. ఓకేనా, మనకి ఒక ఇన్పుట్ నెంబర్ స్టార్ట్ నెంబర్ అయితే ఇద్దాం. స్టార్ట్ _ num ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇప్పుడు మనం ఆ నెంబర్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. str ఆఫ్, ఎందుకంటే ప్రతి నెంబర్ తర్వాత ఒక స్పేస్ ఉంటుంది కదా, సో దానికోసం స్టార్ట్ నెంబర్ ప్లస్ స్పేస్. ఓకేనా,
లేకపోతే మనం ఈ విధంగా ఇచ్చుకోవచ్చు కదా. ఓకేనా, స్టార్ట్ నెంబర్ ఇచ్చి మనం ఎండ్ తోటి అయితే ఇచ్చుకోవచ్చు కదా. స్టార్ట్ నెంబర్ కామా ఎండ్, ప్రతి నెంబర్ అనేది హారిజాంటల్ ప్రింట్ అవుతుంది కదా. ఓకేనా, ఈ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలన్నమాట. అంటే మనం కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళాలి. ప్రింట్, సో మనకి ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఈ ఎంప్టీ ప్రింట్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ అనేది జే అనేది 1 కాదు, ఐ అనేది =n కాదు, అలాగే జే ఐ =j కాదు అనుకోండి. ఎల్స్, ఇప్పుడు మనకి ఎల్స్ ఏంది, మనకి ఎల్స్లో మనకి ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి, స్పేసెస్ ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ డబుల్ స్పేస్ అయితే ప్రింట్ చేయాలి, ఇంకొక స్పేస్, అలాగే ఎండ్లో మనకి ఒక స్పేస్. ఓకేనా, ఈ విధంగా అయితే ప్రింట్ చేయాలి. ఇది మన నెంబర్. దీని తర్వాత ప్రింట్ చేసిన తర్వాత ప్రతిసారి ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయాలి కదా. ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. స్పేస్ స్టార్ట్ నెంబర్ కదా, స్టార్ట్ నెంబర్ అని మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. నెంబర్ని ప్రింట్ చేసినప్పుడు వల్ల ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం, మనకి లాజిక్ అనేది కరెక్టా లేదా అని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది, 4 అనే ఇన్పుట్ అయితే ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. రేంజ్ n = 1 కాదనమాట, n+1 కదా. ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ టర్మినల్ అయితే క్రియేట్ చేద్దాం. క్లియర్, మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఇన్పుట్ 4 అనేది ఇద్దాం. చూసారు కదా, మనకి ఇన్పుట్ 4 అనేది ఇవ్వగానే 1 2 3, ఫస్ట్ రోలో ఏమొచ్చింది 1, సెకండ్ రోలో 2 3, థర్డ్ రోలో 4 5, ఫోర్త్ రోలో 6 7 8 9 వరకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం రన్ చేసి మనం మళ్ళీ మనం 5 అనేది ఇద్దాం. కానీ 5 అని ఇస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది ఈ 12 అనేది బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇది బయటకి ఏం రాలేదనమాట, మనకి సేమ్ ప్యాటర్న్లోనే ఉంది. కొంచెం ఈ నెంబర్స్ అనేది ఇక్కడ టూ నెంబర్స్ వచ్చాయి కదా, నెంబర్స్ ఫార్మేట్లో రావడం వల్ల మనకు కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ లాజిక్ అనేది కరెక్టే అనమాట. ఓకేనా, మీరు అనేది ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు నెంబర్ అనేది 4 ఇస్తే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు స్టార్ట్ నెంబర్ అనేది 1 ఇచ్చాం. స్టార్ట్ నెంబర్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, 1కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన నెంబర్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనుకున్నాను అనుకోండి, దీంట్లోనే మనం ఇన్పుట్ అని ఇస్తే మీకు నచ్చిన నెంబర్కి వెళ్ళి స్టార్ట్ కావచ్చు కదా. ఓకేనా, ఇన్పుట్ ఇప్పుడు మనం రన్ చేసి మనం 2 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలన్నమాట. రెండు ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను 4, అలాగే నేను ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను, 3కి వెళ్ళి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి. చూసారు కదా, మనకి 3కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 3 4 5 6 7 8 9 10 11, మనకి ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలో మనం ఇచ్చుకోవచ్చు అనమాట. యూజర్గా మనం కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా ఇస్తే. ఇది మన థర్డ్ ప్యాటర్న్. చూసారు కదా, ఇప్పుడు మన స్టైల్లోకి వచ్చినట్టయితే మనం 3 ప్యాటర్న్స్ అనేది డీటెయిల్గా అయితే అర్థం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సిందంటే ప్రాక్టీస్.